రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 270 డిగ్రీ కాలేజీల మీద వేటు పడబోతోందట. అది కూడా ప్రైవేటు డిగ్రీ కాలేజీల మీద. కనీస స్థాయిలో అడ్మిషన్లు లేని ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేస్తోందట. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా అందులో 270 కాలేజీల్లో 25% కంటే తక్కువ అడ్మిషన్లు నమోదవుతున్నాయట. అందులో 2 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా రావట్లేదు. దీంతో ఈ కాలేజీలకు అడ్మిషన్లు ఎందుకు కొనసాగించాలో చెప్పాలని ఉన్నత విద్యామండలి వివరణ కోరుతోంది. కాలేజీల నుంచి వివరణ తీసుకోవడానికి ఉన్నత విద్యామండలి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. కాలేజీల యాజమాన్యాలు ఆ కమిటీ ముందు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణపై కమిటీ అసంతృప్తి చెందితే అనుమతులు కొనసాగిస్తారు. లేని పక్షంలో ఆ కాలేజీలకు అనుమతుల్ని నిలిపివేస్తారు. అయితే గత ప్రభుత్వంలోనూ పలు కాలేజీలకు అనుమతులు ఆపేయగా న్యాయస్థానం అనుమతితో కాలేజీలను కొనసాగించారు. ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటారా అనేదే చూడాలి. నిజంగా ఇదే కనుక జరిగితే అంటే కనీసం 25% కంటే తక్కువ అడ్మిషన్లే నమోదవుతున్నాయట, 25% కంటే. ఇంకా అలాంటప్పుడు ఈ కాలేజీలు ఎందుకు అనేది దాదాపు 270 కాలేజీల్లో ఈ పరిస్థితి ఉందట. సో ఈ నేపథ్యంలోనే ఒక్క అడ్మిషన్ కూడా వాటికి రావట్లేదు అనేది. సో అలాంటప్పుడు ఎందుకు కొనసాగించాలో చెప్పాలని చెప్పి వివరణ అయితే అడిగిందట ఉన్నత విద్యామండలి. సో ఖచ్చితంగా ఈ 270 కాలేజీల మీద వేటు పడబోతుంది, వాటి గుర్తింపు రద్దు చేయబోతున్నారు అనేది తెలుస్తోంది.